హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇల్లు లేని వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. అదేంటంటే ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి 5 లక్షల సహాయం అయితే అందబోతుంది. అది ఎలాగా ఏంటి అనేది మన వీడియో అండి ఇవాళ. ఇదేంటంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే 4 విడతలుగా 5 లక్షల సహాయం అయితే గవర్నమెంట్ నుంచి ఇవ్వబోతున్నారు. ఇంకా మనకి ఇంటికి కావాల్సిన మెటీరియల్స్ ఉన్నాయి కదా, అందులో కూడా అవి కూడా ఇప్పుడు మనకి సిమెంట్ ధర బస్తా 260 రూపాయలు అలా ఉంది కదా, అది కూడా తగ్గించి తక్కువ ధరకే సిమెంట్ బస్తాలు కూడా మనకి ఇవ్వడానికి డిసైడ్ అయ్యాయండి. ఇంకొకటి స్టీల్ ఉంది కదా, స్టీలు ఇనుము అవన్నీ, స్టీల్ అయితే వచ్చేసేసి టన్ వచ్చేసేసి 56,000 రూపాయలు ఉంది. దానికి కూడా మనకి ధరలు తగ్గించడానికి కంపెనీలతో చర్చలు అయితే జరుగుతున్నాయండి. ఇంకా ఇసుక ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి కాబట్టి అది తక్కువ ధరకే అందిస్తారు. ఇంకా గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ఎందుకంటే మనం రెంట్ కట్టుకోవడానికి మనకి నెల ఇలా కళ్ళు తెరిచి అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి నెల అయితే తిరిగి వస్తుందండి. ఈ అవకాశం ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. దీనికి కావాల్సింది ఏమీ లేదు, ఆధారు, రేషను, ఇంకా మనకి ఎక్కడైతే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఇంటి యొక్క డాక్యుమెంట్స్ జిరాక్స్లు కావాలండి. ఇవన్నీ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న ఆఫీస్లో సంప్రదించి ఇల్లు కట్టుకోవడానికి అప్లై అయితే చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇదొక కొత్త పథకం అండి. మనకి కేంద్రం నుంచి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇదొక గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ఇంకా మనకి ఏపీ గవర్నమెంట్ లోన్ గురించి మనం ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్లో పాత వీడియో అయితే ఉంది, అది కూడా తెలియని వాళ్ళు చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నానండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కొత్త వీడియోస్ అయితే నేను చేస్తానండి. ఇది వచ్చేసేసి మన ఏపీకి సంబంధించిన వీడియో కాదు, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి మనకు 5 లక్షల ఆర్థిక సహాయం అందబోతుంది. దాని గురించి ఈ వీడియో. ఇప్పుడు దాకా ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు అందినా సరే మనకి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇస్తానండి. మనకి పోస్టల్ నుంచి అకౌంట్స్ తీసుకోమని అకౌంట్స్ అయితే సచివాలయాల దగ్గర అక్కడ ఇక్కడ తీస్తున్నారు. నెలకు 1500 పడతాయి అని చెప్పేసి మన ఏపీ గవర్నమెంట్లో. అది కరెక్టా కాదా అని నెక్స్ట్ వీడియో ఉంటుంది.